మరి ఈ ఆత్మలో అలా ఒక స్టేట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి, మనకు కనిపిస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా, అదేంటండి? అది అవి చాలా కష్టం, అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం వాటిని. రైట్. జనరల్లీ చాలామంది వెంటనే తీసుకుంటారు బర్త్. చాలామంది వెంటనే తీసుకుంటారు. కోరికలు తీరక వాళ్ళు ఉన్నారు అది అంటాం, కానీ మనం చాలా తక్కువ జరిగేది అది. సాధారణంగా దే టేక్ ఏ బర్త్ అగైన్. వాళ్ళ ప్రారంభ క్రమాలు బట్టి వాళ్ళ ట్రావెల్ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతుంటారు, ఇటు వెళ్ళిపోవాలి అటు వెళ్ళిపోతారు. ఓకే, అదే ఇది మెట్రో స్టేషన్ లాగా ఆగడాలు తక్కువ, అంతే 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 తక్కువ, చాలా తక్కువ. ఓకే. ఏంటంటే కొంతమంది మహానుభావులు లాంటి వాళ్ళు వాళ్ళ ప్రత్యేక కార్యాల కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఆ కార్యం కోసం వచ్చి ఫలానా ఆ పుట్టడం కూడా ఎవరో మహానుభావులు ఎక్కడో పుట్టి ఆ కార్యం అయిపోగానే భగవంతుడి దగ్గర ఉండి మళ్ళీ ఓ 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటారు అవసరం వచ్చినప్పుడు. ఇందాక మనం అనుకున్నట్టు రమణ మహర్షి లాంటి వాళ్ళు దే కమ్ ఫర్ ఏ కాస్, ఆ సోల్ ఇట్ సెల్ఫ్ మళ్ళీ భగవంతుడి దగ్గరే ఉండి ఓకే మళ్ళీ ఎప్పుడైతే అవసరం ఉందో భూమి ధర్మం అది అప్పుడు మళ్ళీ దే టేక్ ఏ బర్త్ అగైన్. అప్పుడు దాకా సోల్ అక్కడే ఉంటుంది, వారి దగ్గర ఉంటుంది. అందుకని మనందరం ఇలా బయట తిరుగుతూ ఉన్నాం, టేక్ బర్త్ అగైన్. నన్ను అందరం చెప్తున్నా. సో మనం ఇమీడియట్గా ఎప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలని చెప్తానే, కోట్ల జన్మలు అంటాం. ఒక జన్మ 2 జన్మల ఎన్ని కోట్ల జన్మలు. ఇప్పుడు అందరూ ఏంటంటారు, రామాయణం జరిగిందని ఒప్పుకుంటాం, భాగవతం జరిగిందని నమ్ముతాం కదా. మహాభారతం జరిగి 5,000 సంవత్సరాలు, మరి రామాయణం జరిగి కొన్ని లక్షల 4 లక్షల సంవత్సరాలు అయింది రామాయణం. ఆ రామాయణం టైము 8 లక్షల సంవత్సరాలు ఉంది. రామాయణం ఉందని నమ్మినప్పుడు ఇన్ని 8 లక్షల సంవత్సరాలు 12 లక్షల సంవత్సరాలు ఇన్ని యుగాలు అవుతుంటే మరి మనం కూడా ఇంట్లో జన్మించాంగా అలా ట్రావెల్లో. అంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుంటాం ఇప్పటికి, అన్ని కోట్ల జన్మించామంటే మనది ఎంత ఉంది, మన కర్మ మనం తీర్చుకోవాల్సింది. ఈ ట్రావెల్ ఇలా వెళ్తూ ఉంటుంది మన. అయితే మనం ఇంత డిస్కస్ చేసాము, ఇంత డిస్కస్ చేసిన తర్వాత అందరికీ వచ్చేది ఒకటే ప్రశ్న అండి, మరి కర్మఫలాన్ని తగ్గించుకోవటం ఎలా? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ క్వశ్చన్. కర్మఫలం తగ్గించుకోవటం ఎలా అంటే ఫస్ట్ నువ్వు పాపం చేయటం మానే. పాప పనులు నీకు తెలిసింది కూడా ఎవరిని హర్ట్ చేయటం కానీ, పాపం అంటే ఎవరినో కొట్టడమో కూడా కాదు, పరుషంగా మాట్లాడటం కూడా అనమాట, నిందిస్తూ మాట్లాడటం కూడా. ఇవి చేస్తూ ఇవి తగ్గించుకుంటూ ఇప్పటి నుంచి మనం ఈ జన్మలో తగ్గించుకుంటూ పాపం వలన ఉంటూ తగ్గించుకుంటూ మంచి పనులు చేస్తూ కూడా ఏమిటి పుణ్యం చేస్తూ కూడా నేను పుణ్యం చేస్తున్నాను అనుకోకూడదు. నేను వీడికి సహాయం చేశాను, వీడికి 10 కోట్లు ఇచ్చాను, లేకపోతే వీడికి అంత డబ్బు అనుకోవడానికి కాదు, మామూలుగా సహాయం. నేను నలుగురికి సహాయం చేస్తాను, నేను చాలా మంచి వాళ్ళ ఉంటున్నాను ఈ జన్మంతా, అందరికి సహాయం చేస్తాను. నువ్వు ఎప్పుడైతే మంచి పనులు చేస్తున్నావు అని చేస్తూ కూడా చేస్తున్నావు అనుకో, ఆ చేస్తున్న మంచితనం ఫలితం అంతా నీకు అంటుకుంటుంది. ఆ పుణ్యఫలం అనిపించడానికి మళ్ళీ ఇంకో 50 జన్మలు ఎత్తాలి ముందు నువ్వు. అర్థమైందా? పాపంకి ఎలాగ ఎత్తుతాం, పాపం జన్మలో. సో చేసే పుణ్యఫలం అనుభవించడానికి కూడా ఎత్తి మళ్ళీ కొన్ని 100 జన్మల్లో ఎత్తుతూ ఎక్కడొక్కడ మళ్ళీ స్లిప్ అవ్వకుండా ఉన్నాం. ఓకే, అందుకనే ఏం చెప్తారు, మోక్షానికి దగ్గర అవ్వటం వలన మంచి జన్మల్లో సంస్కారంలో వెళ్ళాలన్నా నువ్వు మంచి పనులు చేస్తున్నా ఇది నేను కాదు, ఇది నేను చేయటం లేదు అంటే సర్వకృష్ణార్పణం అంటామే మనం. అసలు నువ్వు నేను చేస్తున్నాను అనుకోకూడదు, అంతే. అది ఆ చెయ్యి అంతే, అక్కడితో ఊరుకో, దాని గురించి ఆలోచించకు, నలుగురికి చెప్పకు, అనవసరం. అసలు నేను ఇస్తున్నానని కూడా అనుకోకు. నేను ఇస్తున్నాను అనగానే అది మనకు అంటుకుంటుంది, ఆ మూమెంట్ ఆ ఫలం అంటుకుంటుంది మనకి వెంటనే. ఆ పుణ్యఫలం ఎవరికైతే చాలా కష్టంలో ఉన్నవాడికి డబ్బు అంటే అది గబుక్కుని అర్థమవుతుందని చెప్తున్నావు. 50,000 ఇచ్చాం, చాలా కష్టం, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా. వాడు ఇచ్చేటప్పుడు కూడా అనుకుంటాం మనం, అరే పాప వీడు చాలా కష్టంలో ఉన్నాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, అని నీకు ఇచ్చేస్తున్నాను 50,000, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదురా అంటాం అని. యూ ఫీల్ లిటిల్ ఈగోయిస్టిక్ కదా లోపల. చూసావు నేను ఇలా అనుకున్నాను, నువ్వే ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుని చెప్పి దానం ఇచ్చేసా వీడికి 50,000 అని చాలా ఫీల్ అవుతాం కదా. వెంటనే అది పట్టుకుంటున్నాను. ఒక చిన్నది ఇలా పట్టుకుంటే తెల్లాలేస్తే ఎన్నో మంచి పనులు చేస్తూ కూడా ఇవన్నీ నేనే చేస్తున్నాను అనుకునేవాళ్ళు పని ఏమవాలి ఇంకా. ఇవన్నీ అనుభవించడానికి మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తుతూ, ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ విశిష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, ఏదో ఒక చోట డౌన్ అవుతుంటారు, మళ్ళీ ఈ చక్రంలో పట్టుకుంటారు. అందుకనే ఏ పని ఎప్పుడు చేస్తున్నా నిశ్చలంగా ఉండాలంతే. తప్పు పనులు ఎలాగో చేయొద్దు,
మంచి పనులు చేస్తున్నా సంతోషంగా ఉండంతే. అంతేగాని ఇది నేను చేస్తున్నాను అసలు ఎప్పుడు రాకూడదు, ఆ ఆలోచన తెచ్చుకోకూడదు. కష్టం ఇది. మన వాళ్ళు ఇంగ్లీష్లో అంటారు ఈజియర్ సెడ్ దాన్ డన్ అని. చెప్పడం తేలిక కానీ అది కూడా అలవాటు అయితే ఒకటే. అలవాటు పరుచుకుంటే వస్తుంది తల్లి. నువ్వు ఈ జన్మలో మొదలుపెట్టు, ఇంకో 10 జన్మలకు వస్తుంది, నీకు 50 జన్మలకు వస్తుంది. ఈ రోజున మన చుట్టుపక్కల కొంతమందిని అంటాం, వీళ్ళు చాలా స్థితిప్రజ్ఞతతో ఉంటారు, పాప అన్నిటికీ చలించరు, కష్టాలు వచ్చినా అన్నీ వచ్చినా నవ్వుతూ తీసుకుంటారు, ఎవరికైనా సహాయం చేసినా నలుగురికి చెప్పరు వీళ్ళు అనుకుంటామే. అది ఎందుకు? వాళ్ళు ఒక 100 జన్మల నుంచి ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఈ స్టేట్కి వచ్చారు. మనం ఈరోజు మొదలు పెడితే మనం 100 జన్మలకి ఆ స్టేట్కి వెళ్తాం, ఆటోమేటిక్గా ఆ స్టేట్కి వెళ్ళిపోతాం మనం కూడా. సో ప్రతి మనిషి అది చేస్తుంటారు. ఓకే గురువుగారు, అసలు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఎంతో అద్భుతంగా సింప్లిఫైడ్గా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఈరోజు మేము ధన్యులమయ్యామనే చెప్పాలి. మా ఐడ్రీమ్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఇలా మీ జ్ఞానంతో మమ్మల్ని అవేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు. సంతోషం తల్లి. అంతా భగవద్ అనుగ్రహం తప్పితే ఇంట్లో నా గొప్పతనం ఏమీ లేదు, అంతా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం అంతే. సింపుల్గా అందరికీ ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను మళ్ళీ ఒకసారి నా ద్వారా నేను చెప్తున్నాను అంతే తప్పితే చిన్న భాష తేలిక భాషలో చెప్పడం జరిగింది. అన్నీ తెలిసిన విషయాలు అందరికీ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఐడ్రీమ్ యాజమాన్యానికి. అయితే విశ్వపతి గారు, ఇది కొంచెం అన్రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం విశ్వం గురించి, కాస్మిక్ ఎనర్జీస్, ప్లానటరీ పొజిషన్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దెర్ ఈజ్ ఆల్సో అ థీరీ. వేరాజ్ ఒకటి ఏంటంటే శివుడు ఈజ్ ఏలియన్, శివ ఈజ్ అన్ ఏలియన్ అని, అండ్ అలా వచ్చారు అనేసి. అంటే వాళ్ళు ఏ ఉద్దేశం ప్రకారం ఏలియన్ అన్నారనేది మనకు తెలియదు, కానీ హీఈస్ నాట్ ఫ్రమ్ దిస్ ప్లానెట్ ఆఫ్ కోర్స్. బట్ మీరు అన్నట్టుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే డైమెన్షన్స్లో ఉన్న లోకాల నుంచి వచ్చిన ఏలియన్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఏలియన్ మీనింగ్ అది కాబట్టి. మన ఈ సరౌండింగ్స్కి కాకుండా అన్నోన్ సరౌండింగ్స్ నుంచి వస్తే ఏలియన్ అంటారు కాబట్టి. ఆ థియరీ ప్రకారంగా చూసుకుంటే శివ ఈజ్ ఆల్సో అన్ ఏలియన్. అలాగే ఆల్సో ఇదే థియరీలో ఇంకొక మాట ఏంటంటే దేర్ ఆర్ అదర్ లివింగ్ బీయింగ్స్, వి కాల్ దెమ్ యాజ్ ఏలియన్స్ అగైన్, గ్రహాంతరవాసులు అనేది కూడా అంటూ ఉంటారు కదా. సో ఈ రెండు ఏంటండి, అంటే నాకేమనిపిస్తుందంటే ఇది చాలా తప్పుగా అయి ఉండొచ్చు, క్షమించాలి ముందే. చెప్పండి. ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు అంటారు కదా. పర్లేదు, చెప్పండి. అదర్ డైమెన్షన్స్ లో ఉండే వాళ్ళని ఏలియన్స్ అంటే, ఇఫ్ శివ కేమ్ ఫ్రమ్ అదర్ డైమెన్షన్స్, అండ్ అలాగే ఇంకొక మనం ఆల్రెడీ ఏలియన్స్ ఉన్నారు అని అంటే, మనం ఏలియన్స్ అనుకుంటున్నది మనం పూజిస్తున్న దేవతలను వీళ్ళందరినీ, లేదంటే నిజంగా విడిగా అసలు ఆ ఏలియన్స్ గ్రహాంతరవాసులు ఉన్నారా అనేది నా ప్రశ్న. అంతేనా? అంతే. ఏలియన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ రీసెంట్లీ కాయిన్డ్ వర్డ్. అవునా? ఏలియన్స్ అనేది మనం ఈ మధ్యగా ఏదో గ్రహాంతరవాసులను అంటున్నాం. వేరే మన పురాణాలు, మన శాస్త్రాలు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం పెడితే ఎక్కడెక్కడ గ్రహాల్లో ఎవరుంటారు, ఎటువంటి వాళ్ళు ఉంటారో కూడా తెలుసు అందరికీ. ఏమి ఇప్పుడు దేవతల్ని మనం ఏలియన్స్ అలా పేరు పెట్టకూడదు. ఓకే, దేవతల లోకాలు వేరు, ఈ లోకాలన్నీ వేరు. మనం మన ఒక సైన్స్కి కానీ, సైన్స్ అనే పనే కాదు, మన మానవ శక్తి, మాధవ శక్తికి మనకి కనపడి మన మేధస్సుతో మనం ఒక ఫ్రేమ్లోనే ఆలోచిస్తూ వీటన్నిటిని ఫిక్సప్ చేసుకుంటున్నాం. బట్ వీటన్నిటినీ నడుపుతున్న సుప్రీం పవర్ కానీ, ఆ శక్తి కానీ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటాయి. ఇవే ఈ రకరకాలు ఇవన్నీ, ఈ దేవతలు ఇవన్నీ. సో ఏలియన్స్ వేరు. మళ్ళీ వీళ్ళు గ్రహాంతర వాసులు అనేవాళ్ళు ఉన్నాయి. ఇంకా మిగతా గ్రహాల్లో కూడా జీవరాశి ఉంది. అది డిఫరెంట్ రకాలు, ఒక ప్లానెట్లో ఒక జీవరాశి అసలు ఉంటుంది. నో డౌట్ కొన్ని ప్లానెట్స్ మీద జీవరాశులు ఉన్నాయి, ఉన్నాయి కూడా. అవి మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సైన్స్కి ఇది అంత చిక్కట్లేదు. అది అంత చిక్కక వీళ్ళు రకరకాల పేర్లు పెట్టి ఫ్లయింగ్ సాసర్స్ అది ఇది అంటున్నారు. బట్ మహర్షులు ఎప్పుడో దర్శించి చెప్పారు ఏ లోకాల్లో ఎక్కడ ఉండేవాళ్ళు, ఏ గ్రహాల్లో ఇట్లా ఉంటుంది. అసలు
ఇంకా వెనక్కి వెళ్తే మహర్షులు దర్శించారు కూడా ఎక్కడెక్కడ జీవరాశి ఎలా ఉంటుంది, ఏమిటి, ఏ రూపాల్లో ఉంటారు ఏమిటి అని చెప్పేసి. ఓకే, ఇది మనం భగవంతుడు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, దేవతలంతా దేవలోకం అని ఉంటుంది అని. సో దాన్ని మనం ఎలియన్స్ అనే వర్డ్ దానికి యూజ్ చేయడం అంత సమంజసం కాదు. కరెక్ట్. ఇదంతా ఈ సృష్టి మొత్తాన్ని నడిపితే శక్తులు వేరు, మహాశక్తి, ఆ శక్తి నుంచి వచ్చిన దేవతా శక్తులంతా వేరు. ఎలియన్స్ అనేది మనలాంటి జీవరాశి. ఇది ఇక్కడ ఒక ఫామ్లో ఉన్నట్టే, కొన్ని ప్లానెట్స్ మీద ఇంకో ఫామ్స్లో ఉంటాం, బట్ ఉంటాయి. అయితే ఇదే ఇంకొక థియరీ కూడా ఉంది. సారీ, ఇవి సైన్స్ ప్రకారం కనుక్కోలేరు, అది సాధ్యం కాదు. సైన్స్ ప్రకారం కనుక్కోవడం ఇప్పుడెప్పుడు సాధ్యమే పని కాదు. బట్ సాధనలో ఉన్నవాళ్ళు, మహర్షులు, వాళ్ళు దర్శించగలుగుతున్నారు, దర్శించారు, ఎప్పుడో దర్శించారు కూడా. ఎప్పుడు ఏంటంటే ప్రతిదీ తల్లి, ప్రతిదీ భాగ్యానికి రాదు లోకంలో, అంతే. అది ఏది ఎంతవరకు అవసరం అంతవరకు వస్తుంటాయి అన్నీ. అవును, భగవద్గీతలో కూడా ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని తీసుకువెళ్ళి భూమి మీద నుండి తీసుకువెళ్ళి అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ చూపించాడు అని కూడా చెప్తారు. సో దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ దో. యూనివర్స్లో ఎంతో కనపని, ఇప్పుడు నిన్న మొన్న నాసా వాళ్ళు కనపడి ఇంకో గెలాక్సీ ఏదో కనిపించింది, ఏదో ఒక సైడ్ నుంచి కనిపించింది ఇట్లా అంటున్నారు. అటువంటిది ఎన్ని గెలాక్సీస్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది మహర్షులు మొత్తం అలా దర్శించారు తల్లి. దర్శించి మనకు అంతా ఏంటంటే అది కూడా మనం ఇన్ని కోల్పోయినట్టే అది కూడా కొంచెం కోల్పోయాం. ఎంత ఎలా ఉండేది, ఎన్ని ఉన్నాయి అసలు ఈ గ్యాలాక్సీస్లో. మనం వాళ్ళు పాలపుంత అంటారు, మిల్కీ వే అంటాం, వీటిలన్నిటినీ అక్కడ ఏ దేవతలు ఎక్కడుంటారు, ఎటువంటి జీవరాశులు ఏ గ్రహాల మీద ఉండొచ్చు కూడా తెలుసు అప్పుడు అందరికీ. మనకి అంత దర్శనం జరిగింది. జీవరాశి ఉంటే అది చాలా కాంప్లికేటెడ్ ఇది టాపిక్, దాంట్లోకి వెళ్ళామంటే మనం. బట్ ఉంది, అసలు జీవరాశి అనేది ఉంది, అది మాత్రం నేను చెప్తాను. మాకు మాలాంటి జీవరాశి ఉందా, మానవుల లాంటి జీవరాశి. ఓకే, మనం దీని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం.